డిస్మిస్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవాలని భూపాలపల్లి సింగరేణిలో డిస్మిస్ అయిన కార్మికులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐఎఫ్టియు కార్మికులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిస్మిస్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 33 మంది డిస్మిస్ కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని, తమకు అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిస్మిస్ కార్మిక సంఘం అధ్యక్షులు ఆరుమూల యుగేందర్, మేదర శ్రీనివాస్, జమిగుంట రమేష్, ధరావత్ రామదాస్, గోదావరి కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ పాల్గొన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ గత యూనియన్లు గెలిచి పోయినసారి గెలిచిన సంఘాలు ఇప్పుడు గుర్తింపు సంఘాలు గెలిచి వారసత్వాలు పోగొట్టి డిస్మిస్ కార్మికుల చేత విధుల పాలు చేశారు. కాబట్టి వాళ్ళని తక్షణమే 46 మందిలో 12 మందికే ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి ఆ 46 మంది చేత ఉద్యోగాలు ఇవ్వాలనేది ఐఎఫ్టియు డిమాండ్ చేస్తుంది. చంద్రగిరి శంకర్ 2022 సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం భూపాలపల్లిలో ఎక్కలేని విధంగా 46 మందిని ఒకటే రోజు డిస్మిస్ చేయడం జరిగింది. మేము స్థానిక ఎమ్మెల్యేని గంట వెంకటరమణారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. సిఎండి బలరాం గారిని కలవడం జరిగింది. కానీ ఇంతవరకు మా సమస్య మీద ఎవరు పోరాడడం లేదు. గంట రమణారెడ్డి గారు వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి టీపీసీ కేసు వాళ్ళు అందరూ కలుసుకొని వన్ టైం సెటిల్మెంట్ ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని మోసం ఇప్పించి సంవత్సరం పాటు మమ్మల్ని తిప్పించుకొని కొన్ని కండిషన్లు పెట్టి కేవలం 14 మందికే న్యాయం కండిషన్లు పెట్టి 14 మందికే న్యాయం జరిగేటట్టు చేశారు. మిగతా 33 మంది కార్మికులు దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు. నడి రోడ్డు పైన ఉన్నారు. వారికి తినడానికి తిండి కూడా సరైన లేకుండా ఉన్నది. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగా లేకున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్య పాలయ్యారు. వారికి హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితులు కూడా లేకుండా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మాకు ఒక న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ మాట ఇచ్చారు. కానీ 8 నెలలు గడిచినా వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. సిఎండి బలరాం దగ్గర పోయినా ఎప్పుడు 10 సార్లు 8 సార్లు పోయినా కూడా మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ మాకు ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్న గెలిచిన గుర్తింపు సంఘాలు కూడా నోరు మీదుకోవడం లేదు. ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం. తక్షణం వెంటనే మాకు ఒక సమస్య పరిష్కరించి మాకు న్యాయం చేయగలరు. మిగతా 33 కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా యూనియన్ వాళ్ళను, స్థానిక ఎమ్మెల్యే గారిని, మన సింగరేణి యాజమాన్యాన్ని వేడుకుంటున్నాం.